హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగోస్ వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి ఇది వెన్స్‌డే ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకి అయితే నేను చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేశాను. చూసారా? వేడి వేడిగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి. చాలా సింపుల్‌గా చేశాను. ఎక్కువ హడావిడి లేకుండా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా అయితే చేశాను. నేను ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. చాలా రోజుల తర్వాత మా హస్బెండ్‌ని అడిగి మరీ తెప్పించుకున్నానండి ఈరోజు చికెన్ అయితే. ఎందుకో నాకు ఈరోజు చికెన్ తినాలనిపించింది. అసలు ఎప్పుడు కూడా మాకు వీక్లీ 2 టైమ్స్ అయితే నాన్ వెజ్ అనేది కంపల్సరీగా ఇంట్లో ఉంటుంది. ఎప్పుడూ ఇంక నేను అడగను ఏది కూడా. కానీ ఈరోజు ఎందుకో నాకు చికెన్ తినాలి, అసలు నోటికి ఏది తినాలనిపించట్లేదు. బాగా స్పైసీగా చేసుకొని వేడి వేడిగా చికెన్ తినాలనిపించింది. వెంటనే మార్నింగ్ అయితే మా హస్బెండ్‌కి అయితే చెప్పాను నాకు చికెన్ కావాలి అని. ఇంకా మా హస్బెండ్ కూడా చికెన్ అయితే తీసుకొచ్చి అయితే ఇచ్చారు. నేను కొన్ని రోజులుగా సైనస్ ప్రాబ్లమ్‌తో ఇబ్బందయితే పడుతున్నానండి. అసలు నోటికైతే ఏది తినాలనిపించట్లేదు. ఈ చలికాలం కదా! ఇది ఇంకా థ్రోట్ పెయిన్ అయితే ఎక్కువవుతుంది. అస్సలు నోటికి ఏది తినాలన్నా కూడా నాకైతే అస్సలు తినాలనిపించట్లేదు. ఇంకా ఈరోజు మాత్రం బాగా స్పైసీగా వేడి వేడిగా మాత్రం చికెన్ తినాలనిపించింది. ఇంకా అనుకున్నదే తరువాయి వెంటనే చికెన్ అయితే తెప్పించాను. తెప్పించి ఇంకా నా స్టైల్‌లో సింపుల్‌గా చేశానండి. ఇంకా ఎక్కువసేపు వండి ప్రాసెస్ వద్దు అనేసి సింపుల్‌గా అయితే చేశాను. ఈరోజైతే చాలా సింపుల్ ప్రాసెస్‌లో అయితే చేశానండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్‌గా వచ్చింది. ఎందుకంటే నేను తిన్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నేను తిన్న తర్వాతే మీకైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నాకైతే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. వేడి వేడి అన్నంలో వేడి వేడి కూరేసుకొని అందులో ఆనియన్ నంచుకొని తింటే ఉంది మజా. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. లైఫ్‌లో దేనికైనా ఇష్టపడతానో లేదో కానీ తెలీదు కానీ నేనైతే చికెన్ అంటే పడి చచ్చిపోతాను. అంత ఫేవరెట్ అండి. అసలు నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. నాకు వీక్లీ 2 టైమ్స్ పెట్టినా కూడా చికెన్ అయితే చాలా ఇష్టంగా తింటాను. అలా అని మటను, ఫిష్ అయితే నేను అంతగా తిననండి. ఏదో చేస్తాను కాబట్టి నార్మల్‌గా తింటాను కానీ అంత ఇష్టంగా అయితే తినను. చికెన్ తిన్నంత ఇష్టంగా ఏది తినను. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైమ్ అండి ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ పెట్టకుండా నేను తినటం. ఎందుకంటే పిల్లలకైతే మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ చేసైతే లంచ్ బాక్స్ అయితే కట్టేసాను. పిల్లలైతే ఇంట్లో లేరు. ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్‌కి రావడానికి లేట్ అవుతుందనేసి చెప్పారు. ఇంకా తను కూడా రావడానికి లేట్ అవుతుంది కదా అనేసి అయితే ఇంకా వేడి వేడిగా అయితే నాకు చికెన్ చూడంగానే ఇంకా ఆకలైతే వేసింది ఫుల్‌గా. ఇంకా వేడి వేడిగా అయితే తినేసాను. చాలా అంటే చాలా బాగుందండి నిజం చెప్తున్నాను. కర్రీ కోసమైతే స్టవ్ మీదైతే కళాయి పెట్టాను. అందులోకైతే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే హీట్ అయింది. అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మంచిగా వేపుకోవాలి. ఇక్కడైతే నేను అందులోకి పావు స్పూన్ అయితే పసుపు అయితే వేశాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ అయితే వేశానండి. సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు అయితే త్వరగా మగ్గుతాయండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గితేనే చికెన్ గ్రేవీ కర్రీ టేస్ట్ అయితే బావుంటుంది. ఉల్లిపాయ ముక్కలైతే మగ్గినియండి. అందులోకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా పట్టుకున్నది వేసుకుంటే టేస్ట్ అయితే బావుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి. నేనైతే వేపుకున్నాను. వేగిన తర్వాత అందులోకి నీట్‌గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను ముందుగానే చికెన్ అయితే సాల్ట్, లెమన్ పెట్టి అయితే నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకున్న చికెన్ అయితే అందులో అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఎక్కువగా అయితే నేను చికెన్ కర్రీలో అయితే టమాటా అయితే వేయనండి. ఎందుకంటే మా హస్బెండ్ టమాటా అంటే నచ్చదు కాబట్టి టమాటా ఎక్కువ స్కిప్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈరోజైతే కొంచెం స్పైసీగా ఉండాలనేసి టమాటా కూడా అయితే వేశానండి. టమాటా వేసుకొని టమాటా ముక్కలు అయితే మగ్గే వరకైతే ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి. చికెన్‌లో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అవ్వాలండి. అలా డ్రై చేసుకుంటేనే మాకు నీచు స్మెల్ అనేది లేకుండా టేస్ట్ అనేది బావుంటుంది. ఇక్కడ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. చికెన్‌లో రిలీజ్ అయిన వాటర్ అంతా డ్రై అయినియండి. అందులోకైతే ఆయిల్ అయితే పైకొచ్చింది. అందులోకి రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నానండి. ఎందుకంటే కొంచెం చలికాలం అదే కాక స్పైసీగా తినాలనిపిస్తుంది. కొంచెం కారం ఎక్కువగానే వేసుకున్నాను. కారం వేసుకొని కర్రీని తిప్పుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. కారం పచ్చివాసన పోయితేనే టేస్ట్ అనేది బావుంటుంది. ఈరోజు చేసిన చికెన్ గ్రేవీ కర్రీ అయితే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. చాలా అంటే చాలా బావుంది. ఈ కర్రీ చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది.
కారం అయితే మగ్గిందండి. అందులోకైతే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను 1 గ్లాస్ అయితే వాటర్ అయితే పోసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత కర్రీనైతే ఒక 15 నిమిషాలైతే ఉడకనివ్వాలి. అలా ఉడకనిస్తే మనకి చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడైతే మూత పెట్టి ఒక 15 నిమిషాలైతే ఉడకనిస్తాను. ఇలా కర్రీ చేస్తుంటేనే నాకైతే మౌత్ వాటరింగ్ అయితే వచ్చినాయండి. ఫుల్ ఆకలైతే వేస్తుంది. ఇంకా నేనైతే వెంటనే చేసుకున్నాను. అందులోకైతే ఉడుకుతున్నప్పుడే అందులోకైతే కొత్తిమీర అయితే యాడ్ చేశాను. కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలైతే మగ్గనివ్వాలి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈరోజు మార్నింగ్ నుంచయితే టిఫిన్ చేయలేదండి. ఇంట్లో వాళ్ళకైతే దోసలైతే వేశాను. ఇంకా నాకు వేసుకునేసరికైతే నాకు ఇంకా బద్ధకం వచ్చేసింది. అది కాక మా హస్బెండ్ చికెన్ తెచ్చారు. ఇంకా చికెన్ ఎర్లీగా వండుకొని ఇంకా డైరెక్ట్‌గా ఫుడ్ తినేద్దాం అనేసైతే ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. అలా ఉడుకుతున్న కర్రీలోకైతే 1 స్పూన్ అయితే చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. చికెన్ మసాలా అయితే నేను డీమార్ట్‌లో అయితే తీసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే అందులోకైతే ఒక అర స్పూన్ అయితే బిర్యానీ మసాలా అయితే వేసుకుందాము. నేను అంతకుముందు చికెన్ గ్రేవీ కర్రీలో బిర్యానీ మసాలా వేసేదాన్ని కాదండి. ఈ మధ్య కాలంలో మా ఫ్రెండ్ అయితే చెప్పింది ఇవి వేసుకుంటే టేస్ట్ బావుంటుంది అనేసి. ఇంక తను చెప్పిన కాడ నుంచి కూడా నేను ఒక అర స్పూన్ అయితే బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను. నిజం చెప్తున్నాను బిర్యానీ మసాలా వేస్తే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుందండి. మీరెప్పుడు చికెన్ కర్రీలో బిర్యానీ మసాలా వేసుకోకపోతే ఒకసారి ఇలా బిర్యానీ మసాలా వేసుకొని కర్రీ అయితే చేసుకోండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఎందుకంటే నేను ఎక్స్‌పీరియన్స్‌తో అయితే చెప్తున్నాను. వేస్తే మాత్రం చాలా బావుంటుంది. యమ్మీగా వేడి వేడిగా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిందండి. చూసారా కలర్‌ఫుల్‌గా చాలా అంటే చాలా బావుందండి. చూస్తుంటేనే నాకైతే ఆకలైతే వేస్తుంది. నేనైతే చాలా సింపుల్‌గా అయితే చేసుకున్నానండి. చేయటానికి కూడా చాలా తక్కువ టైమే పట్టింది. అసలు వేడి వేడిగా చేసుకొని అయితే ఫుడ్ అయితే తినేసాను. ఈ ప్రాసెస్‌లో నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుందండి. చాలా త్వరగా అయిపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్‌లో మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటారు. మనకి జరుగుతుంది చలికాలం కాబట్టి కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది. కొంచెం అదే కాక థ్రోట్ పెయిన్ అయితే వస్తూ ఉంటుంది కదా! ఇంకా నేనైతే కొంచెం స్పైసీగా కొంచెం కారం ఎక్కువగా వేశానండి. అందుకనే మిరియాల పొడి అయితే వేయలేదు. లైట్‌గా కారం వేసుకుంటే మాత్రం కొంచెం చిటికెడైతే మిరియాల పొడి అయితే వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడితో ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.